ప్రీవియస్ క్లాస్లో మనం వెన్ ది బిల్ ఈజ్ ఎండార్స్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ క్రియేటర్ దాని గురించి ఫండమెంటల్ చెప్పుకున్నాం మనం. నోట్స్ అది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ద డ్రాయర్ మే ఎండార్సర్ ఆర్ ట్రాన్స్ఫర్ ది బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ అనదర్ పర్సన్. అంటే డ్రావర్ అంటే బిల్లు కర్త వేరొక వ్యక్తికి బిల్లును ట్రాన్స్ఫర్ చేయొచ్చండి, బదిలీ చేయొచ్చు. బీయింగ్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కెన్ బి ఎండార్స్డ్ బై ది డ్రావర్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిజ్ క్రియేటర్ బై పుట్టింగ్ హిజ్ సిగ్నేచర్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది బిల్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ప్రకారం తన రుణదాతకు డ్రావర్ ఏం చేస్తాడంటే బిల్లు వెనక వైపు సంతకం చేసి ఎండార్స్ చేయడం జరుగుతుంది. దీన్నే ఎండార్స్మెంట్ అంటారు. ఏమంటారు? ఎండార్స్మెంట్. ద పర్సన్ హూ మేక్స్ ది ఎండార్స్మెంట్ ఈజ్ కాల్డ్ ది ఎండార్సర్. ఎవరైతే బిల్ని ఎండార్స్ చేస్తున్నారో వాళ్ళని ఎండార్సర్ అంటారు. అండ్ ది పర్సన్ టు హూమ్ ది ఎండార్స్మెంట్ ఆ బిల్ ఈజ్ మేడ్ ఈజ్ కాల్డ్ ది ఎండార్సీ. ఆ బిల్లుని ఎండార్స్మెంట్ ద్వారా ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళని ఎండార్సీ అంటారు. ఏమంటారు? ఎండార్సీ. ద ఎండార్సీ కెన్ గెట్ ది పేమెంట్ ఆఫ్ ది బిల్ ఫ్రమ్ ది డ్రావీ. అంటే డ్రావీ దగ్గర నుంచి పేమెంట్ ఎండార్సీకి వస్తుందండి, చెల్లింపు. ఇఫ్ ది డ్రావీ ఫేస్ టు ది పే ది అమౌంట్, ఒకవేళ డ్రావీ అంటే బిల్లు స్వీకర్త బిల్లుని చెల్లించకపోతే ఎండార్సీ కెన్ క్లైమ్ ది అమౌంట్ ఫ్రమ్ ది డ్రావర్. అంటే బిల్లు కర్త దగ్గర నుంచి బిల్ అమౌంట్ని పొందడం జరుగుతుందండి. బిల్లు స్వీకర్త ఆ బిల్ అమౌంట్ని చెల్లించకపోతే ఎవరి దగ్గర నుంచి పొందుతాడండి? ఎండార్సీ బిల్లు కర్త దగ్గర నుంచి పొందడం జరుగుతుంది. మనకి దానికి మనం ఎంట్రీస్ చెప్పడం జరిగిందండి. డ్రావర్ బుక్లో వెన్ ది బిల్ ఈజ్ ఎండార్స్ టు ఏ క్రియేటర్, బిల్లుని ఎండార్స్ చేసినప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఏం చెప్పండి? ఎండార్సీ అకౌంట్. ఎండార్సీ అకౌంట్ ఏమండి? డ్రావీ బుక్లో నో ఎంట్రీ. డ్యూ డేట్ని బిల్లు హానడ్ అయిందండి. డ్యూ డేట్ని బిల్లు హానడ్ అయింది. హానడ్ అయితే ఏం చెప్పుకున్నాం మనం? డ్రావర్ బుక్లో నో ఎంట్రీ అంటే బిల్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎండార్సీ దగ్గర ఉంటుందండి. బిల్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎండార్సీ దగ్గర ఉంటుంది. డ్యూ డేట్ బిల్ అమౌంట్ ఎవరికి రిసీవ్ అవుతుంది? ఎండార్సీకి రిసీవ్ అవుతుంది. అంచేత బిల్లు ఆనడ్ అయినప్పుడు డ్రావర్ బుక్లో నో ఎంట్రీ. డ్రావర్ బుక్లో నో ఎంట్రీ. అప్పుడు డ్రావీ బుక్లో ఏంటండి? డ్రావీ బుక్లో బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. అది చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు రాసుకోండి. జర్నల్ ఎంట్రీస్, journal entries in the books of NRC. Journal entries in the books of NRC. When bill is endorsed, when bill is endorsed, bills receivable account debtor to endorser account. Endorser
account. Being the bill received from drawer on endorsement. And bill is endorsed. అంటే బిల్ని ఎండార్స్ చేసినప్పుడు మనం ఎవరి బుక్లో రాస్తున్నాం, జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎన్ఆర్సీ బుక్లో రాస్తున్నాం థర్డ్ పర్సన్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేట్ ఎన్ఆర్సీ అకౌంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, డ్రావర్ దగ్గర నుంచి వచ్చింది. అంటే డ్రావర్ని ఎండార్స్ అంటారు ఇక్కడ. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేట్ ఎన్ఆర్సీ అకౌంట్. బీయింగ్ ది బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ డ్రావర్ ఆన్ ఎండార్స్మెంట్. బిల్లు కర్త దగ్గర నుంచి ఎండార్స్మెంట్ ద్వారా బిల్లు వచ్చినందున when bill is honored on date of maturity, when bill is honored on date of maturity, గడువు తేదీన ఎండార్స్మెంట్ బిల్లు ఆదరణ పొందినప్పుడు. అప్పుడు మనకి ఎన్ఆర్సీ బుక్లో రాస్తున్నామండి. ఎన్ఆర్సీకి ఏమవుతుంది, డ్యూ డేట్ని బిల్ అమౌంట్ రిసీవ్ అవుతుందండి. క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. being the amount received on endorsed bill, being the అమౌంట్ రిసీవ్డ్ ఆన్ ఎండార్స్డ్ బిల్. అంటే గడువు తేదీన ఎండార్స్మెంట్ ద్వారా బిల్ మొత్తం వసూలైనందున. అర్థమైందండి? ఇదండి ఎన్ఆర్సీ బుక్లో ఈ 2 ఎంట్రీస్ వస్తాయి. ఎన్ఆర్సీ బుక్లో ఈ 2 ఎంట్రీస్ వస్తాయండి. అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కించుకోండి. హెడ్డింగ్ పెట్టుకోండి. వెన్ బిల్ ఈజ్ ఎండార్స్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ క్రెడిటర్. When bill is endorsed in favor of a creditor, బిల్లును రుణదాతకు ఎండార్స్ చేసినప్పుడు, ప్రాబ్లం ఎక్కించండి. ఇంగ్లీష్ మీడియంలో ఎక్కించండి. ఆన్ 1st January 2014 వెంకటేష్ sold goods worth 5,000 rupees to Nagarjuna
నాగార్జున అండ్ డ్రా ఏ బిల్ ఆన్ నాగార్జున ఫర్ 3 months. నాగార్జున ఫర్ 3 months for the same amount. నాగార్జున accepted the bill. and returned it to Venkatesh. Returned it to Venkatesh on 1st February 2014. Venkatesh endorsed the bill in favor of his creditor Prabhakar. in the settlement of his debt, DEBT, settlement of his debt. The bill was honored on due date. Pass the necessary journal entries. In the books of Venkatesh, Nagarjuna and Prabhakar. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఎక్కించుకోవాలి. జనవరి 1, 2014 తేదీన వెంకటేష్ 5,000 రూపాయల విలువ గల సరుకులను నాగార్జునకు అమ్మి అతనిపై అదే మొత్తానికి 3 నెలల బిల్లును వ్రాసెను. నాగార్జున ఆ బిల్లును అంగీకరించి వెంకటేష్కు తిరిగి పంపించెను. ఫిబ్రవరి 1, 2014 తేదీన
ఫిబ్రవరి 1, 2014వ తేదీన వెంకటేష్ ఆ బిల్లును తన రుణదాత అయిన ప్రభాకర్కు తన అప్పు పరిష్కార నిమిత్తం ఎండార్స్ చేసెను. గడువు తేదీన బిల్లు ఆదరించబడినది. అవసరమైన చిట్టాపొద్దులను వెంకటేష్, నాగార్జున, ప్రభాకర్ పుస్తకాలలో చిట్టాపొద్దులు వ్రాయండి. ఇది ప్రాబ్లం అండి. ఫస్ట్ మనం ప్రాబ్లం చదువుకుని అర్థం చేసుకోవాలండి. మొట్టమొదట ఏమిచ్చాడు ఏంటి, ఇందులో బిల్లుకర్త ఎవరు, బిల్లు స్వీకర్త ఎవరు, మొత్తం 3 ఉన్నారండి ఇందులోను. ఎండార్స్ ఎవరు అనేది తెలుసుకోవాలి ముందర. ఫస్ట్ చూద్దాం మళ్ళీ ఒకసారి. 1 January 2014 వెంకటేష్ సోల్డ్ గూడ్స్ వర్త్ 5,000 రూపీస్ టు నాగార్జున. అంటే వెంకటేష్ 2014 జనవరి 1న వెంకటేష్ 5,000 రూపాయలు విలువగల సరుకును నాగార్జునకి అమ్మాడండి. ఎవరమ్మాడు? వెంకటేష్ అమ్మాడు. ఎవరికి అమ్మాడు? నాగార్జునకి అమ్మాడు. అంటే అందులో డ్రైవర్ ఎవరు? అదండి, డ్రైవర్ వెంకటేష్, డ్రావి నాగార్జున. అంటే బిల్లుకర్త వెంకటేష్, బిల్లు స్వీకర్త నాగార్జున. అదేంటండి, అంటే డ్రా ఏ బిల్ ఆన్ నాగార్జున. అమ్మి నాగార్జున మీద 3 నెలల గడువు గల బిల్లుని అదే మొత్తానికి రాయడం జరిగిందండి. ఇక్కడ వరకు మనం ఫస్ట్ మోడల్లోనే ఇక్కడ వరకు తెలుసు మీకు. సెకండ్ మోడల్లోనూ తెలుసు. సెకండ్ మోడల్ అంటే వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ఏ బ్యాంక్. అదేవిధంగా ఫస్ట్ మోడల్లో వెన్ బిల్ ఈజ్ ఆనర్డ్ ఆన్ ది డ్యూ డేట్. అదేవిధంగా ఇప్పుడు ఏంటి, ఎండార్స్మెంట్ థర్డ్ ప్రాబ్లం అండి. వెన్ ది ఎండార్స్డ్ ది బిల్ టు ఏ క్రెడిటర్. అదండి, నాగార్జున యాక్సెప్టెడ్ ది బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు వెంకటేష్ తిరిగి పంపించాడండి. తర్వాత ఆన్ 1 February 2014 ఫిబ్రవరి 1న వెంకటేష్ ఎండార్స్డ్ ది బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ క్రెడిటర్ ప్రభాకర్. ఫిబ్రవరి 1, 2014న వెంకటేష్ తన రుణదాత అయిన ప్రభాకర్కి ఎండార్స్ చేయడం జరిగిందండి బాకీ పరిష్కార నిమిత్తం. అదేంటండి, అంటే ఎండార్స్ చేశాడు. ఎవరు ఎండార్స్ చేశారు? వెంకటేష్ ఎండార్స్ చేశాడు. ఎవరికి ఎండార్స్ చేయడం జరిగింది? బిల్లు ప్రభాకర్కి ఎండార్స్ చేయడం జరిగింది. అంచేత ఎండార్స్ ఎవరు అవుతారు? ప్రభాకర్ అవుతారండి. అంచేత 3 పుస్తకాల్లో చిట్టపొద్దులు ఏమంటండి, ద బిల్ ఈజ్ ఆనర్డ్ ఆన్ ది డ్యూ డేట్. గడువు తేదీన బిల్లు ఆదరణ పొందింది. 3 పుస్తకాల్లో చిట్టపొద్దులు రాయమని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ముందర ఎడ్డింగ్లు పెట్టుకుందాం. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది books of వెంకటేష్ అంటే డ్రావర్. వెంకటేష్ పుస్తకాల్లో చిట్టాబొద్దులు బ్రాకెట్లో బిల్లుకర్త. తర్వాత ఎవరు డ్రావే అది రాయాలండి. జర్నల్ ఎంట్రీస్ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పిన ప్రొఫార్మా మీకు గీసుకోవాలండి. మీరు జర్నల్ ప్రొఫార్మా గీసుకోవాలి, చిట్టా నమూనా గీసుకోవాలి.
ఏమండి ఇలాగ 3 కాలమ్స్ గీయాలండి, 3 ప్రొఫార్మర్స్ జర్నల్ ఎంట్రీస్. వినాలండి అందరూ ముందర, ఫస్ట్ వినాలి, చేయటం కాదు. ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వెంకటేష్, వెంకటేష్ పుస్తకాల్లో చిట్టబుద్ధులు రాస్తున్నాం. వెంకటేష్ అంటే డ్రావర్, బిల్లుకర్త. ఫస్ట్ ఏం చేశాడు? సేల్ చేయడం జరిగింది. సోల్డ్ గూడ్స్ ఆన్ ది క్రేట్, అరువుకు సరుకు అమ్మడం జరిగింది. అమ్మేడు కనుక మనకి ఎంట్రీ తెలుసు. మనం 2 మెథడ్స్లోనూ చేసాం, మనం 2 మోడల్లోనూ. సేల్ చేస్తే ఏంటండి? డ్రావీస్ ఖాతా డేట్, సేల్స్ అకౌంట్. డ్రావీ అంటే ఎవరు? నాగార్జున. అంచేత నాగార్జున అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 2014 January 1st అండి. నాగార్జున అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 5,000 rupees. Being the sold goods on credit, being the sold goods on credit, అరువుకి సరుకు అమ్మినందున. అదేంటండి? నాగార్జున ఖాతా రేటు, అమ్మకాల ఖాతా, అరువుకి సరుకు అమ్మినందున. ఎవరు అమ్మారు? వెంకటేష్ అమ్మాడు. వెంకటేష్ అమ్మితే ఎవరు పర్చేజ్ చేశాడు? నాగార్జున పర్చేజ్ చేశాడు, అంటే కొనుగోలు చేశాడు. గూడ్స్ సోల్డ్ ఆన్ ది క్రేట్, అరువుకు సరుకు కొన్నప్పుడు ఏంటి? పర్చేజ్ అకౌంట్ డేట్ టు డ్రావర్ అకౌంట్, కొనుగోలు ఖాతా డేట్ బిల్లుకర్త ఖాతా. అదేంటండి? అంటే ఇక్కడ డ్రావర్ ఎవరు? వెంకటేష్. అంటే పర్చేజ్ అకౌంట్ వెంకటేష్ అకౌంట్, బిల్లుకర్త వెంకటేష్ అని కదా. 2014 January 1st. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు వెంకటేష్ అకౌంట్ being the goods purchased on crate, being the goods purchased on crate అండి, అరువుకి సరుకు కొన్నందున. అదేంటండి? నాగార్జున పుస్తకాల్లో చిట్టాపొద్దులు. నాగార్జున ఏం చేశాడు? వెంకటేష్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగిందండి. అదేనా? అంటే కొనుగోలు ఖాతా రేటు, బిల్లుకర్త ఖాతా. కొనుగోలు అంటే బిల్లుకర్త అంటే ఎవరు? వెంకటేష్. అంచేత టు వెంకటేష్ ఖాతా, కొనుగోలు ఖాతా రేటు వెంకటేష్ ఖాతా. అదండి. ఇప్పుడు తర్వాత ఏం చేశాడు? వెంకటేష్ నాగార్జున మీద బిల్లు రాయడం జరిగిందండి. నాగార్జున మీద బిల్లు రాయడం అయితే వెంకటేష్ రాసిన బిల్లుని యాక్సెప్ట్ చేసి తిరిగి మళ్ళీ వెంకటేష్కి పంపించడం జరిగింది నాగార్జున. అంటే డ్రావర్కి ఏమవుతుంది? బిల్ ఈజ్ రిసీవ్డ్ వెన్ ది బిల్ ఈజ్ డ్రాన్. బిల్లును రాసినప్పుడు ఇప్పుడు బిల్లు రాస్తున్నాడు వీడు వెంకటేష్. మళ్ళీ సేమ్ డేట్ అండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డ్రావీ అకౌంట్. అంటే ఎవరు డ్రావీ అంటే ఎవరు?
నాగార్జున. అదేంటండి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ నాగార్జున అకౌంట్, వసూలు బిల్లు ఖాతా డేట్ నాగార్జున, చూడండి మరి నాకు being the bill drawn for 3 months, 3 నెలల బిల్లును వ్రాసినందున. అదేంటండి, వసూలు బిల్లు ఖాతా డేట్ నాగార్జున ఖాతా, వసూలు బిల్లు ఖాతా డేట్ నాగార్జున ఖాతా. వెంకటేష్ బిల్లు రాయడం జరిగిందండి నాగార్జున మీద. నాగార్జున ఏం చేశాడు, ఆ బిల్లుని యాక్సెప్ట్ చేశాడు, అంటే అంగీకరించాడు. బిల్లుని అంగీకరించి తిరిగి పంపించేయడం జరిగింది. అంటే బిల్లు ఏమవుతుంది, బిల్ ఫీజ్ పేబుల్, చెల్లింపు బిల్లు అవుతుందండి. అంచేతే డ్రావర్ అకౌంట్ డేట్ బిల్స్ పేబుల్ అకౌంట్, డ్రావర్ అకౌంట్ డేట్ బిల్స్ పేబుల్ అకౌంట్. అంటే బిల్లు ఖాతా ఖాతా డేట్ చెల్లింపులు ఖాతా. డ్రావర్ ఎవరో వెంకటేష్. వెంకటేష్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేబుల్ అకౌంట్. Being the 3 months bill, 3 months bill accepted. Being the 3 months bill. అండి, మనం 2 మోడల్స్లోనూ ఈ 2 ఎంట్రీస్ ఉన్నాయి, కొత్తగా నేర్చుకునేది ఏం లేదండి. ఇప్పుడు నెక్స్ట్ వస్తుందండి. ఇప్పుడు అదేంటండి, ఈ 2 ఎంట్రీస్ ఉన్నాయండి డ్రావర్ బుక్లోను. డ్రావర్ బుక్లో 2 ఎంట్రీస్ మనం 2 మోడల్స్లోనూ చేసుకున్నాం మనం. అదేంటండి, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఆన్ 1st February 2014 వెంకటేష్ ఎండార్స్డ్ ది బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిజ్ క్రెడిటర్ ప్రభాకర్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ హిజ్ డెబిట్. February 1, 2014 వెంకటేష్ ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న బిల్లును ఏం చేశాడు, ఎండార్ చేశాడు. బాకీ పరిష్కార నిమిత్తం ప్రభాకర్కి ఎండార్ చేశాడు. ఎండార్ చేస్తే ఎంట్రీ చెప్పుకున్నాం మనం. ఎన్ఆర్సీ అకౌంట్ డేట్ బిల్స్ రిసీబుల్ అకౌంట్, ఎన్ఆర్సీ ఖాతా డేట్ వసూలు బిల్లుల ఖాతా, అది రాయాలండి. ఇప్పుడు 2014 February 1 ఎన్ఆర్సీ అంటే ఎవరు, ప్రభాకర్. ఎన్ఆర్సీ అకౌంట్ బిల్స్ రిసీబుల్ అకౌంట్ అన్నాం కదా, అదేనా. ప్రభాకర్ ప్రభాకర్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. being the bill endorsed to the creditor ప్రభాకర్. అదేంటండి, బిల్లును ప్రభాకర్కి ఎండార్స్ చేసినందున ఏమండి వీడు ఎండార్స్ చేసాడండి. ఇప్పుడు ఈ బిల్లు ఎవరికి వెళ్తుందండి, ఎన్ఆర్సీకి వెళ్తుంది. అంచేది ఎన్ఆర్సీ పుస్తకాలు రాయాలి.
డ్రావీకి సంబంధం లేదండి బిల్లు ఎండార్స్ చేయడానికి. డ్రావీకి ఏమీ సంబంధం లేదు ఎండార్స్మెంట్ బిల్లు. అంచేత ఇక్కడ నో ఎంట్రీ. నో ఎంట్రీ అంటే చిట్టాపొద్దు ఉండదు. బిల్లుని వెంకటేష్ ఎండార్ చేశాడు. ఎవరికి రిసీవ్ అవుతుందో బిల్లు? ఎండార్సీకి రిసీవ్ అవుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం ఇందాక ఎంట్రీ మనం. ఎండార్స్మెంట్ ద్వారా బిల్లు రిసీవ్ అయితే బిల్స్ రిసీబుల్ అకౌంట్, ఎండార్సర్ అకౌంట్. బిల్స్ రిసీబుల్ అకౌంట్, ఎండార్సర్ అకౌంట్. బిల్లుని ఎవరు ఎండార్ చేస్తున్నారు? వెంకటేష్. అంచేత వెంకటేష్ అనేవాడు ఎండార్సర్ అవుతాడు. అంచేత ఇక్కడ 2014 February 1st bills receivable account debtor bills receivable account debtor to endorser account అంటే వెంకటేష్ అకౌంట్. being the bill received on endorsement from Venkatesh అదేంటండి. ఇప్పుడు డ్యూ డేట్ బిల్ ఏమైంది? హానర్డ్ అయింది. అంటే బిల్ అమౌంట్ రిసీవ్ అయింది. ఎవరికి రిసీవ్ అవుతుంది? ఎవరికి రిసీవ్ అవుతుంది? సరి చెప్తలేదు. ఎవరికి రిసీవ్ అవుతుంది? ఎండార్సీకి రిసీవ్ అవుతుంది. బిల్లు ఎవరి దగ్గర ఉంది? ఎండార్సీ దగ్గర ఉంది బిల్లు. అంచేత బిల్ అమౌంట్ ఎవరికి రిసీవ్ అవుతుంది? డ్యూ డేట్న బిల్ అమౌంట్ పే చేసేవాడు 3 months ఆఫ్టర్. బిల్లు అక్కడ ఈడు వెంకటేష్ అనేవాడు బిల్లుని ఎండార్ చేసేయడం జరిగిందండి. ఎవరికి? ప్రభాకర్కి. అంచేత బిల్లు ప్రభాకర్ దగ్గర ఉంది, అంటే ఎండార్సీ దగ్గర ఉంది, అంటే బిల్ అమౌంట్ అక్కడ రిసీవ్ అవుతుంది. అంచేత 2014 April 4 అంతే కదా డ్యూ డేట్. January 1st నుంచి 3 months అండి. February 1st, March 1st, April 1st. ఎవ్రీ బిల్కి 3 days గ్రేస్ డేస్. అంచేత April 4 అవుతుందండి. ఇక్కడ నో ఎంట్రీ. నో ఎంట్రీ అంటే చిట్టాపొద్దు ఉండదు. ఏమండి బిల్లుని పే చేయడం జరిగిందండి వీడి డ్యూ డేట్. డ్యూ డేట్ పే చేస్తే ఆన్ అయితే ఎప్పుడైనా సరే అమౌంట్ ఒకటి ఎంట్రీ. బిల్స్ పేబుల్ అకౌంట్, క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్. చెల్లింపు బిల్లు ఖాతా డేటు, నగదు ఆబ్లిక్ బ్యాంక్ ఖాతా.
బీయింగ్ ది బిల్ అమౌంట్ పెయిడ్ ఆన్ మెచ్యూరిటీ, బిల్ అమౌంట్ పే చేయడం జరిగిందండి. అర్థమైందండి. ఇప్పుడు బిల్ అమౌంట్ ఎవరికి రిసీవ్ అవుతుంది? ఎన్ఆర్సీకి రిసీవ్ అవుతుంది. అంచేత ఇక్కడ ఎన్ఆర్సీ బుక్లో రాయాలి 2014 April 4, 2014 April 4 cash oblique bank account debtor to bills receivable account. Being the amount received on endorsed bill ఇదండి ప్రాబ్లం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది అందరికీ? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇంటి దగ్గర చేతులు కానీ ఎక్కించుకోండి మీరు. సత్యం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, సత్యం సోల్డ్ గూడ్స్ టు శివం. సత్యం సోల్డ్ గూడ్స్ టు శివం వర్త్ 9,000 rupees. 9,000 rupees on 1st June 2013 and draw a bill for 2 months and draw a bill for 2 months for the same amount, Shivam accepted the bill. And returned it to Shyam. Satyam returned it to Satyam. Satyam endorsed the bill. To his creditor Sundaram on 1st July 2013. The bill was
The bill was honored. The bill was honored on the due date. The bill was honored on the due date. Past necessary. Past necessary. Past necessary. Journal entries. Past necessary journal entries. Past necessary journal entries in the books of Satyam, comma Shivam. Satyam, comma Shivam. And Sundaram. Satyam, Shivam and Sundaram. ఇప్పుడు 3 మోడల్స్ అయినాయండి మనకి. ఎన్ని మోడల్స్ అయినాయి? 3 మోడల్స్. ఏంటి? వెన్ బిల్ ఈజ్ రిటైన్డ్ బై ది డ్రావర్, గడువు తేదీ వరకు బిల్లుని బిల్లుకర్త దగ్గర ఉంచుకున్నప్పుడు ఆనడైతేని. తర్వాత వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ఎ బ్యాంక్, బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేయగా ఆదరణ పొందినప్పుడు. ఇప్పుడు థర్డ్ మోడల్ ఏంటి? వెన్ బిల్ ఈజ్ ఎండార్స్ టు ఏ క్రియేటర్ అండ్ డ్యూ డేట్ హానర్డ్, డ్యూ డేట్ని బిల్లు హానర్డ్. ఈ 3 మోడల్స్ అయినాయి అనమాట. రేపు ఫోర్త్ మోడల్ నేర్చుకుంటాం.